ఇప్పుడు వారు ఈ యొక్క వాగ్దానం కాబట్టి మనందరూ కలిసి యేసుక్రీస్తు మనొకసారి మనకిచ్చిన ప్రాణంతో ఊపిరితో ఈ భయంకరమైన దినము లోకమంతా కూడా భయంతో ఉన్న లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనందరూ కూడా యేసయ్య ఇచ్చిన ఈ యొక్క మంచి దినం కొరకి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రారంభించుకుందాం. ఈ యొక్క ఆరాధన ప్రారంభంలో అందరూ కలిసి ఎక్కడున్నా కూడా యేసయ్య యొక్క ఆరాధనలో ముందుండి మనం ఆయన యొక్క దీవెన పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త యేసయ్య, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. మా ప్రాణాలు ప్రభువా మాలో పెట్టిందనుకో వందనాలు చెల్లిస్తున్నా. లోకంలో కంగారున్న లోకంలో భయముతో వీధిలో ఉన్న బిడ్డల్ని, ఒకసారి దుఃఖంలో వ్యాధులలో బాధలో ఉన్న బిడ్డల్ని చేతులు అప్పగిస్తున్నా. మరణాలు ప్రభువా అనేక కుటుంబాలలో చూస్తున్నా. మనం యొక్క భయాన్ని దూరపరచండి. మరొకసారి ప్రార్థిస్తున్నాను ఆయన ప్రభా, మరొకసారి ఏ ప్రార్థన విన్నపాలు పెట్టి నీ బిడ్డలు యేసయ్యని పిలుస్తున్నారో వాళ్ళకి సమాధాన శాంతి దయచేయండి ఆయన. మరొకసారి యొక్క ప్రార్థనలో ఆది అంతు మీరుండండి. పాటల ద్వారా ఆడడం ద్వారా నీ యొక్క జీవమైన వాక్యం చెప్తుండగా మీరుండి ప్రభువా వింటున్న ప్రతి ఒక్క మాటలు విని ప్రభు సకల ఆశీర్వాదాలు దయచేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనం కలిసి చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతి ఒక్క సమయము దేవునికి ఇవ్వాలని మనం చూస్తున్నాం. ఎవరు కూడా అటు తిరగకుండా దేవుని బిడ్డలు ఈ పాట వింటూ దేవుని మహిమ పొందుకుందాం. దేవుని ఒక మహిమ పొందుకుందాం. మనందరూ కలిసి ఏక మనసుతో ఆయన ప్రార్థన చేస్తూ ప్రేమ, యేసయ్య ప్రేమ ఈ పాట మనం పాడి దేవుని మహిమపరుచుకుందాం. మీకు తెలిసినట్లయితే మీరందరూ కూడా కలిసి ఏక కూర్చొని పాట పాడి దేవుని మహిమపరుచుకుందాం.
కలిసి ఆరాధన చేసుకుందాం. మనం ఎక్కడికి అందరూ కలిసి 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఉండి దైవం మైపరుచుకుంటూ ఆయన చేసిన ముఖాలన్నీ కూడా ఒక్కొక్కటి మారకుండా మనం ధ్యానించుకుంటూ కీర్తనలు 103 అధ్యాయంలో ఆయన చేసిన ముఖాలు దేని మరొక రీతిగా మనం దేవుని ఈ సమయంలో ఆరాధిస్తుండగా అద్భుత సత్యంతో అందరూ కలిసి ఆరాధించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్న సమయంలో మోకరించి పడకలో ఉన్నా కూడా ఏసై కాడ పాదాలలో ముందుకు వచ్చి మనం అందరూ కలిసి ఈ ఆరాధనలు మనము పాల్గొంది ఆరాధన చేసుకుందాం. ప్రయత్నిస్తాం. హల్లెలూయా
కాపాడు స్వామి. ప్రార్థన విన్నపగల కేಳಿ స్వామి. సర్వశక్తుడు దేవునికి స్తోత్రం. Thank you Lord. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి నైనా, అవును నా తండ్రి ప్రభా, ఇంతవరకు నా తండ్రి ఆరాధనలో నా తండ్రి యొక్క ప్రసన్నతకై నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. నీ యొక్క పాద సన్నిధిలో నా తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, నీకు మొరపెట్టడానికి నా తండ్రి మాకిచ్చిన అవకాశానికి నీకు స్తోత్రాలు రాజా. ఇలాంటి భాగ్యము దొరకలేక నా తండ్రి ప్రభా ఎంతోమంది మా మధ్యలో లేరు నా తండ్రి. మాకైతే నా తండ్రి ప్రభా యొక్క గొప్ప అవకాశం నీవు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రభా. ఇక్కడ పాటల ఎందును ఆరాధన ఎందును నా తండ్రిని ముందు నడిపించిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉంటున్న ప్రతి బిడ్డను నా తండ్రి ప్రభా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను నా తండ్రిని ఆశీర్వదించండి, దీవించమని అడుగుతున్నాం నైనా. అవును నా తండ్రి ప్రభా, వాక్యం చెప్పబోయి నీ దాసుని రచనీసులు చాటున మరుగుపరచమని అడుగుతున్నాం నా తండ్రి ప్రభా. ఆ బిడ్డ చెప్తున్న వాక్యము నా తండ్రి ఒక చెవున విని ఒక చెవున విడకుండా రాజా, హృదయాలలో నా తండ్రి ప్రభా ఫలించి నా తండ్రి ఇతరులకు సాక్షిగా ఉండేలాగా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి. వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, కాచి కాపాడుదురని ఈ ఆరాధనంతా కూడా నా తండ్రి ప్రభా నీకు మహిమకరంగా మేము చెల్లించినాం నైనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు నేస్తున్నాను ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆదివారం దినం ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, మరొకసారి ఆదివారం మేమందరం తల్లోంచి ప్రార్థన చేసుకునే శక్తి ఇచ్చిన స్తోత్రాలు. నేను అన్ని సంఘాలు కలిసి ప్రభా మాతో పాల్గొంటున్నందుకు స్తోత్రాలు. మీ సేవలో ప్రతి సంఘముని మీరు ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సంఘస్థులారా, బెతెస్దా బ్యాప్టిస్ట్ సంఘమా, బ్యాప్టిస్ట్ తెలుగు సంఘమా, క్వీన్స్ రోడ్ బ్యాప్టిస్ట్ సంఘమా, దొడ్డిగుంట బ్యాప్టిస్ట్ సంఘమా, దేవర్జీవనెల్లి బ్యాప్టిస్ట్ సంఘమా, చక్రవర్తి బ్యాప్టిస్ట్ సంఘమా, గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘమా, మీరందరూ క్షేమంగా ఉండాలని మేము నమ్ముతూ ఈ ప్రార్థన మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదించి ఘనముగా ఎత్తి నీ సేవకే, ఆయన సేవకే వాడబడేదానికి మేమందరూ దిననిత్యం మీకోసం ప్రార్థన చేస్తున్నా. మీరు మీ పిల్లలందరూ బాగున్నారు కదా? ఏమి ఎవరికి జ్వరాలు దగ్గులు పక్షాలు ఏమి లేకుండా ఉన్నారు కదా క్షేమంగా? దేవుడు మిమ్మల్ని ఎక్కువ ఆశీర్వాదించునుగాక. బైబిల్ గ్రంథము చదువుకుందాం మనం. ఇంతసేపు విశ్వాసారు, మాల్తి మేడమ అందరూ మీకు పాటలు పాడి వినిపించారు. ఎంత బాగున్నాయి కదా, ఎంత సుందరంగా ఆనందంగా పాడుతున్నారు. ఈ శ్రమల దినాలలో కూడా దేవునికి స్తుతిస్తాం. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు మనం చూసుకుందాం. ఈ 5 వచనాలు నేను చదువుతుండగా మీరందరూ కూడా నాతో కూడా పాల్గొనండి. అమ్మా వింటున్నావా? అమ్మా బైబిల్ ఎత్తుకో, బైబిల్ ఎత్తుకో. 86వ అధ్యాయం కీర్తన గ్రంథం నేను చదువుతున్నా. అమ్మ యనమల నాగమ్మ ఆ కాగితం ఈ పక్కలు పెట్టి చదవమ్మ. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవుయొగ్గి నాకు తరమిమ్మో. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. నా దేవా,
నన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షించుము. ప్రభువా, దినమల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుతున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా, నువ్వు దయాళుడవు, క్షమించుటకు స్థిరమైన మనసు గలవాడవు. నీకు మర్రపెట్టు వారందరి ఎడల కృప అతిశయం గలవాడవు. స్తోత్రాలు, స్తోత్రాలు. దేవునికే స్తోత్రాలు చెల్లిద్దాం అందరం. దేవానికి స్తోత్రాలు అని చెప్దాం. బైబిల్ గ్రంథంలో ఈ మాటలు మనకు రాయబడినది. 84వ అధ్యాయం కీర్తన గ్రంథం 9-10 వచనంలో అంటున్నాడు, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ట. ఈ దినము కృపా దినము. ఈ దినమే దేవుడు మనల్ని ప్రార్థనకు పిలిచిన దినం. అమ్మా, మీరు వింటున్నారా? గంగమ్మ, వింటున్నావా? నువ్వు అమ్మ తిరుపలమ్మ, వింటున్నావా? ఒకసారి దేవుడి మాదిరి పిలుస్తున్నాడు. అనేక మంది బలహీనతో మూలుగుతున్నారు. అయితే దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి కృపకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వేదనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టం బలహీనతలను ఎరిగిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇది నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నామా? ఓ సంగమా, శిరస్సు వంచి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. చిన్నపిల్లమ్మ, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ప్రతి దినము ఏమేమో జరుగుతుంది, మన చెవులు గింగరమంటున్నాయి, భయపడుతున్నాం. అయితే బైబిల్ గ్రంథం అంటుంది, నా ఆవరణంలో వచ్చి ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యము తెలుపబడుతుంది. ఇది మనము ఏం చేస్తున్నాం? భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. ఆయనే నా నీతి, యేసు క్రీస్తు. నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడు, నిన్ను నన్ను ఆయన కాపాడుతున్నాడు, నిన్ను నన్ను ఆయన బలపరుస్తున్నాడు. దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను, నన్ను కరుణించమని దావీదు మహారాజు అంటున్నాడు. సహోదరుడా, ఈ దినం దేవుని మహింపరుస్తామా? నా దినములు గతించిపోతున్నాయి అనుకుంటున్నావా? 6వ వచనంలో అంటాడు ఆయన, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవులు ధ్వని ఆలకించుము. వేదనలో శ్రమలలో కృంగుతున్న వారి ధ్వని వేరే, సంతోషముగా ఆనందిస్తున్న వారి ధ్వనులు వేరే. నా దేవుడు నీ ధ్వని ఉన్నాడు. నువ్వెంత కష్టంలో ఉన్నావు, నువ్వెంత వేదనలో ఉంటున్నావు, అయ్యో నాకు ఈ దినం ఈ కష్టం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. ఇది ఒక్కసారి ఆయన నన్ను పిలుస్తున్నాడు. ఆయన పరిశుద్ధ తైలముతో నిన్ను నన్ను అభిషేకిస్తున్నాడు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 20-21 వచనంలో ఈ మాట అంటా ఉన్నాడు, నా సేవకుడైన దావీదుని నేను కనుకొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించున్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉండును, నా బాహువులు అతన్ని బలపరుచుతును. మనమేమైనా ఇప్పుడు బలహీనతగా ఉండమేమో. ఒక్కసారి దేవుని జ్ఞాపం చేసుకుందా. అవును ప్రభువా, నేను బలహీనతగా ఉన్నాను, జ్వరంతో కష్టపడుతున్నాను, వేదంతో ఉన్నాను, ఒకసారి నేను బలపరచుకోమని ఏడ్చును ప్రార్థిస్తున్న దినాలు ఉన్నాయి. అయ్యో, గాంధీగ్రామంలో ఉన్న ప్రజలారా, నిన్నే నాకు మెసేజ్ పంపించారు, ఇంకా 4 బలహీనులుగా ఉన్నారని. వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నా. ఈ బలహీనులు మనకి దూరం అయ్యేటట్లు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు.
ఆయన నన్ను చేతులు విడిచే దేవుడు కానే కాదు, పరిశుద్ధ తైలంతో నన్ను అభిషేకిస్తున్నాడు. నేను ఉన్నవాడను అనువాడను, ఏ కీడు నీ ఊరికి రానే రాదు. నీ ఇంటి దగ్గర ఎర్రని రక్తము పూసినటువంటి ఒక గుర్తు ఉన్నట్లయితే ఏ ఇంటిని నేను నాశనం చేయదని పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నా. వాళ్ళు ఆ యొక్క మేక పిల్లను నరికి ఆ రక్తము తీసి ఇంటి ద్వారం ముందర పూసినప్పుడు రాత్రులు వస్తున్న తెగులు కూడా ఆ రక్తమును చూసి బయటపోయినట్లు చూస్తున్నా. ఓ ప్రజలారా, భయపడుతున్నారా? మీరు ఏదన్నా అమలారా భయపడుతున్నారా? ఓ చక్రవర్తి సంగమా భయపడుతున్నావా? విశ్వాసంలో ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన నిన్న నేడు చేతులు విడవకుండా ఆయన కాపాడుతున్నాడు. అందుకే మాట అంటాడు 88వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, బాధ చేత నా కన్ను కుషించినది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుదును. మృతులకు నీవు అద్భుతములు చూపేదేవా, స్తోత్రాలు. బేదలాజను ఒకసారి జ్ఞాపం చేసుకున్న అద్భుతాలు చేశాడు. భూమిపై ఉన్నప్పుడు కష్టపడినాడు, ఆయన దేవుని దగ్గర చేరినాక ఆనందించినట్లు చూస్తున్నా. ఎంత గొప్ప దేవుడు మనకు సమీపంగా ఉండగా ఆయన ఆనందం ఎంత మంచిదో. ఆ ఆనందాన్ని మనం పంచుకుందాం. దేవుడు దివారాత్రం నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు. ఆయన చేతులు విడిచే దేవుడు కానే కాదు, ఆయన నిన్ను నన్ను కాపాడే దేవుడు. అందుకు ఈ మాట అంటున్నాడు, ఆయన నమ్మిన వారికి ఏ కీడు రాదు. అమలారా, సహోదరుడా, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతున్నాం మనము. ఆయన చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన వారికి ఈ మాట చెప్పాడు. ఈ మాట అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. అమ్మా, మనం దీనులుగా ఉందా? ఏమన్నా వైరస్ అటు ఇటు అయితే కూడా పరలోక రాజ్యం చేరతాం. ధైర్యంగా ఉండు. ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. నా దేవుడు చేతులు విడిచే దేవుడు కాదు, ఆయన సన్నిధిలో చేర్చే దేవుడు. 6వ వచనం అంటారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు మన భోజనాలకు కష్టంగా ఉంది, అయినా నీతి కొరకు కష్టంగా ఉందా? శ్రమ పడుతున్నాం, ఉద్యోగాల నుంచి తీసేశారు, పనికి రావద్దంటున్నారు, బిడ్డలకి స్కూల్ లేదు, వాళ్ళకి ఫీజులు కట్టే కాదు, అయినప్పటికీ కష్టంతో ఉన్నాం. అయినా మన నీతిని విడిచిపెట్టద్దండి. దేవుని దగ్గర మొరపెడదాం. ఓ సహోదరుడా, ఇది దేవుని దగ్గర మొరపెడదాం. ఆయన ఇలాగంటున్న, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇంకో కొన్ని దినాల్లో శ్రమ, మళ్ళీ భూలోకంలో ఉన్నదంతా నువ్వు సమృద్ధిగా సంపాదించుకుంటా. ఇప్పుడు నీ కంట్లో నీళ్ళు వస్తున్నాయి, నీ ఇంట్లో బాధ ఉంది, అయినప్పటికైనా దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. అందుకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మీరు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మీకు మంచి ఆహారం పెట్టి ఆయన ఆశీర్వాదిస్తాడు. 6 లక్షల కాలుబలం జనాలకి అరణ్యములో భోజనం పెట్టిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు ఈ కష్టకాలంలో మనకి కురిపించలేకపోతాడా? ఒకసారి మనం చూసాం, ఎంతోమందికి ఆహారం లేకపోతే అంతమందికి కూడా అనేక మందికి ఆయా స్థలాల్లో దేవుడు ఆహారం పంచిచేదానికి
బీదదాసుడైన మనమల్ని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఆయన చేతులు విడిచే దేవుడు కాదు, ఆయన దరిద్రులను పైకి లేపే దేవుడు. అందుకే ఈ మాట అంటాడు, లెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. పడకలో పడిన స్త్రీ, అన్నా వేదంతో పడి ఉన్నావేమో, ఒకసారి దేవుని వాక్యం విను. నీ చెవి దగ్గర పెట్టుకొని వింటున్నావేమో, దేవుని వాక్యం విను. ఇద్దరం లేయి, నీ పడకెత్తుకొని లేయి అంటున్నాడు యేసు ప్రభు. చింతపడదు, ఆయనకే స్తోత్రాలు చెల్లిస్తూ, దేవానికే స్తోత్రం, రాత్రి పగులు నన్ను కాపాడినందుకు స్తోత్రాలు అని నువ్వు చెప్పినట్లయితే నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన ఆకాశం నుండి తేరి చూసి ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ఎంత మంచి స్వరము విన్నామో. దేవుడి మాటతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ మాట గొప్ప మాట. ఆ మాట దేవుడు మనల్ని బలపరిచిన మాట. ఆ మాటతో అనేక మంది స్వరము వినబడగానే అందరూ లేచి దేవుని మహిమను పొందినట్లు చూస్తున్నా. బైబిల్ గ్రంథంలో ఈ మాట అంటుంది, ఆయన మనల్ని దర్శిస్తున్న దేవుడు. రాత్రి పగులు ఆయన మనల్ని దర్శిస్తున్న దేవుడు. ఆయనలో ఉన్నవారికైతే ఏ కీడు రానే రాదు. ఇది బైబిల్లో ఈ మాటను మనం చదువుకుంటుండగా మనకు ఆనందమును సమాధానమును కలిగించిన దేవుడు దివారాత్రములు నిన్ను నన్ను ప్రేరేపించి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ మాటలు కూడా మనం చూస్తున్నా. అపోజిట్ కార్యములలో మనం చూస్తున్నా, అందరూ విశ్వాసులందరూ కూడి ప్రార్థన చేస్తుండగా ఆ మందిరము నిండా ఆయన మహిమ ఆశీర్వాదము నింపబడినట్లు చూస్తున్నాం. అనేకమైన రోగులు వచ్చి ఆ యొక్క మందిరంలో కూర్చొని ఉన్నట్లు చూస్తున్నాం. అపోజిట్ అయిన పౌలు ప్రార్థిస్తుండగా మహిమతో నింపబడిన వారు అనేక మంది స్వస్థపడినట్లు చూస్తున్నాం. ప్రజలారా, భయపడుతున్నారా? వేదన పడుతున్నారా? కుమిలి పడుతున్నారా? ఏమవుతుందో అని కుమిలి పడుతున్నావా? ఏ కీడు నీ ఇంటికి రానే రాదు. నా దేవుడైన యేసయ్య నీకు చెప్పమని చెప్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మనుషులు మనల్ని ఎంత బెదిరించినా సరే, ఎంత మనములను దూషించినా సరే, నీ విశ్వాసమును విడవద్దు. అందుకు మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా. ఆ స్త్రీ చూడండి, తన కుమార్తె కోసం ఎంతగా ప్రార్థించిందో. ఇది మన కుటుంబాలలో ఉన్న బలహీనతకై మనం ప్రార్థిస్తున్నాం కదా, ఏడుస్తున్నాం కదా, మనం ప్రార్థన చేస్తాను. నేను మీ దాసుడైన నేను ప్రార్థన చేస్తాను. సంఘస్థులారా ప్రార్థన చేస్తా. క్వీన్స్ రోడ్లో ఉన్న సంఘమా ప్రార్థిస్తున్నాను. భయపడద్దు, చింతపడద్దు. దేవుడు మనల్ని కాపాడే దేవుడు. అల్సూర్లో ఉన్న సంఘమా భయపడద్దు, దేవుడు కాపాడుతున్నాడు. బెంగళూరులో ఉన్న సంఘమా దేవుడు కాపాడుతున్నాడు. గ్రేట్ చర్చ్లో ఉన్న సంఘమా దేవుడు కాపాడుతున్నాడు. చక్రవర్తిలో ఉన్న సంఘమా దేవుడు కాపాడుతున్నాడు. ఇంద్రాపురంలో ఉన్నటువంటి సంఘమా దేవుడు కాపాడుతున్నాడు. నిన్ను నన్ను దేవుడు చేతులు ఇచ్చే దేవుడు కానే కాదు. ఇంద్రాపురం దేవర్ జీవనెల్లిలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మేము రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాం. మీ ఆరోగ్యం కోసమై ప్రార్థిస్తున్నాం. మీ ఇళ్ళలో ఉండగా ఆదివారం పూట ఈ ప్రార్థనలు దేవునికి సమర్పణ చేస్తున్నా.
మీరు ఉపవాస దినమును ఏర్పాటు చేసుకొని ఆ ఉపవాస దినమున మీరందరూ కూడి ప్రార్థించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రార్థన నీకు బలమిస్తుంది. అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థపడినట్లు చూస్తున్నా. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. అనేక మంది భక్తులను భూలోకంలో నేటి వరకు మీకోసం పెట్టున్నాడు. ఆయన ఆలకించండి, ఆయనకి ప్రార్థన చేయండి, మోకాళ్ళని ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఒక పూట కడుపు గట్టి కన్ను గట్టి ప్రార్థన చేయండి. ఆ ఒక్క పూట పేదలకై మీరు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వాదిస్తాడు. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తానమ్మా. అన్నా నీ కోసం ప్రార్థన చేస్తాను. ఓ సంగమా మీకోసం ప్రార్థన చేస్తాను. బెతెస్దా సంగమా మీకోసం ప్రార్థన చేస్తాను. లైన్లో ఉన్న సంగమా మీకోసం ప్రార్థన చేస్తాను. గాంధీగ్రామంలో ఉన్న సంగమా మీకోసం ప్రార్థన చేస్తున్నా. మీరందరూ ఎవరు దిగులు పడద్దండి. వహాబ్ గార్డెన్లో ఉన్న సంగమా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. సర్వశక్తి కలిగిన దేవా, మేము తల్లోంచి ప్రార్థిస్తున్నా. నేటి దినాల్లో ఉన్న కష్టానికై ప్రభువా మేమందరం తల్లోంచి ప్రార్థిస్తున్నా. నిన్ను మయంపరచకే మమ్మల్ని వాడండి, ఆశీర్వదించండి, దీవించండి. నన్ను ఎవరైతే ఇంకా మంచాలపైన ఉంటున్నారో, ఇంకా ఎవరైతే హాస్పిటల్లో కష్టపడుతున్నారో ఒక్కొక్కరిని మీరు ముట్టండి స్వామి. వాడిని కన్నీరు తుడిచండి. రేపు పొద్దున అనేక మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళుగా చేయండి స్వామి. నేను గోరిపాలెంలో అనేక మంది కష్టపడుతున్నారు. పాదరాయపురాలో అనేక మంది కష్టపడుతున్నారు. దేవరజీవనాలు అనేక మంది కష్టపడుతున్నారు. వీళ్ళందరికీ మీరు విడుదల దయచేస్తునని యేసు నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని నుండి, మన ప్రభువు యేసు క్రీస్తు నుండి ఆయన ప్రేమ, ఆయన సమాధానం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. అమ్మ కోరండి బాగా ప్రార్థన చేయడమా, కనిపించండి, తినండి, కంటారు నిద్రపడి వందాలమ్మా. పోయిరమ్మా.